హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రైస్ చేసి చూపిస్తాను. మీరు ఈ బీట్రూట్ రైస్ని ఒకసారి రెడీ చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్తో పాటు హెల్తీ కూడా. ఈ రైస్ రెడీ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ ఒక 4-5 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 ఎండుమిర్చి కూడా తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు యాడ్ చేసుకుంటున్నాను. తాలింపు గింజలు అన్నీ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే జీలకర్ర ఆవాలు మాత్రమే యాడ్ చేసుకోవచ్చండి. నార్మల్గా ఇలాంటి రైస్లలో పప్పులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. అలాగే నేను ఇందులో కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను తాలింపు అంతా ఫ్రై అయ్యేదాకా తాలింపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పసుపు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఇందులో నేను ఉసిరికాయ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. బీట్రూట్ కొంచెం తీయగా ఉంటుంది కదా, టేస్ట్ కొంచెం పుల్లగా ఉంటుందని నేను ఇక్కడ ఉసిరికాయ యాడ్ చేశాను. ఉసిరికాయ లేకపోతే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉసిరికాయ లైట్గా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ బీట్రూట్స్ వచ్చేసేసి మీడియం సైజ్ తీసుకున్నానండి. నేను ఇక్కడ ఒక బీట్రూట్ని సన్నగా తురిమి యాడ్ చేసుకుంటున్నాను తాలింపులో. బీట్రూట్ తురుము తాలింపులో యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మీరు కానీ చిన్న సైజ్ బీట్రూట్ తీసుకుంటే కొంచెం ఒగరుంటుందండి రైస్. మీడియం సైజ్ తీసుకోండి. అలాగే మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం కారకారంగాను, అలాగే ఉసిరికాయ యాడ్ చేసాం కాబట్టి పుల్లగాను టేస్ట్ బాగుంటుంది. ఉసిరికాయ లేనట్లయితే ఒక నిమ్మ చెక్క యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల రైస్ కొంచెం తీయగా కాకుండా పుల్లగా కారకారంగా ఉంటుంది. ఇక్కడ నాకు బీట్రూట్ తురుము ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ ఇందులోకి నేను ఉడికించిన రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఉడికించిన రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ బీట్రూట్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకొక విషయం అండి, బీట్రూట్స్ మాత్రం చిన్నవి తీసుకోవద్దు. చిన్న బీట్రూట్స్ తీసుకోవడం వల్ల ఒగరుంటుంది రైస్. కొంచెం మీడియం సైజు కానీ పెద్దవి కానీ బీట్రూట్ తీసుకోండి. అవి స్వీట్గా ఉంటాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు నిమ్మకాయ యాడ్ చేయాలనుకుంటే బీట్రూట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని రైస్ యాడ్ చేసుకోండి. ముందుగా నిమ్మకాయ యాడ్ చేయొద్దండి. నేను ఇక్కడ రైస్ అంతా కలిపేసుకున్నాను. నాకు రెడీ అయిపోయింది బీట్రూట్ రైస్. లంచ్ బాక్స్కి కానీ, టిఫిన్స్కి కానీ, అలాగే లంచ్కి కానీ, డిన్నర్కి కానీ, ఏ టైంలో అయినా కానీ హెల్దీ అండి రైస్. మీకు ఇంకా కావాలనుకుంటే వెజిటేబుల్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసుకొని. ఇలా కలర్ఫుల్గా రైసెస్ రెడీ చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. న్యాచురల్ కలర్స్ కదండి. నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ మాత్రం చేయండి ప్లీజ్. అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.